ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య మాట, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 3వ వచనం. నీ బలిపీఠం నొద్దనే ఇచ్చుకులకు నివాసం దొరికెను. ప్రభు చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, దేవుని సన్నిధి అందరికీ దీవెన సమృద్ధిని అనుగ్రహించే స్థలం. ఆ బలిపీఠం దగ్గర ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా ఆయన వారికి నివాసాన్ని ఏర్పరిచే దేవుడు. నివాసం అంటే ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. బలిపీఠం దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి నా దేవుడు నివాసాన్ని కలుగు చేస్తాడంటే, ఆయన సన్నిధిలో ఆయన హృదయంలో స్థానం ఇస్తాడు. ఆయన నువ్వు పిలిచిన ప్రతి క్షణం ఆయన నిన్ను పలకరిస్తూ కాపాడి కృప చూపుటకు శక్తి కలిగిన దేవుడు. కారణం ఏంటంటే, పిచ్చుకలను పోషించే దేవుడు, ఆకాశ పక్షులను పోషించే దేవుడు, భూమి మీద ఉన్న సకల జాతి పక్షులను పోషించేటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన నీకు నివాసాన్ని ఇస్తాడు. ఎక్కడ అనంటే, బలిపీఠం వద్దన మాత్రమే పిచ్చుకలకు నివాస స్థలం దొరుకునేట్టుగా బలిపీఠం దగ్గర చేరి, అంటే నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రార్థన అనే బలిపీఠం కట్టగలిగితే ఆయన నీకు నివాసం దొరికేటట్లుగా చేస్తాడు. ఆ నివాసం నేను పరల సంబంధంగా బాగు చేసి ఈ కుటుంబాన్ని కట్టి దేదీప్యమానంగా మార్చి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.